దారుణంగా హత్య కావించబడింది. వారం రోజుల క్రితం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈరోజు హత్య కావించబడి ఆ అమ్మాయి దొరికింది. అలాగే తీసుకుంటే మనందరం ఉంటున్న విశాఖపట్నంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. ఇన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ మన హోమ్ మినిస్టర్ గారికి ఇవేవీ పట్టట్లేదు. వీటి కోసం ఆవిడ స్పందించరు. మొన్నే చూసాం, సత్యసాయి జిల్లాలో 14 సంవత్సరాల దళిత మైనర్ బాలికని 14 మంది టీడీపీ కార్యకర్తలు దారుణంగా 6 నెలల పాటు అత్యాచారం చేశారు. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలే. దాని మీద మాత్రం హోమ్ మినిస్టర్ గారు స్పందించరు. అంతకుముందు తీసుకుంటే వెస్ట్ గోదావరి ఉండి నియోజకవర్గంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం, 8 సంవత్సరాల మైనర్ బాలికని 75 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది. ఇవేవి కూడా మన హోమ్ మినిస్టర్ గారికి కనిపించదు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతని కుటుంబ సభ్యుల మీద దుమ్మెత్తిపోయడంలో మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుంటారు. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్ లో ఒక జర్నలిస్టు తప్పుగా మాట్లాడితే అతను చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ఆ వ్యాఖ్యల్ని అతను వెనక్కి తీసుకోవడం జరిగింది, క్షమించమని కోరడం జరిగింది. అలాగే సాక్షి టీవీ కూడా దీని మీద ఖండన విడుదల చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను పట్టుకొని మా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అతని కుటుంబ సభ్యుల్ని గురించి దుమ్మెత్తి పోస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్న నాయకులు, మంత్రులు, వీళ్ళ ఎల్లో మీడియా అదే పనిగా పెట్టుకొని ప్రచారం ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి సంగతి మనందరికీ తెలుసు. అతను ఎలాంటి రాజకీయం అంటే జరగంది జరిగినట్టుగా చెప్తూ, లేనిది ఉన్నట్టుగా చెప్తూ, జరిగిన విషయాన్ని వక్రీకరించి రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. ఈ విషయాన్ని కూడా డైవర్ట్ చేస్తూ ఆల్రెడీ ఖండించిన విషయాన్ని, అలాంటి తప్పుడు మాటల్ని మా పార్టీ ఎప్పుడూ హర్షించదు. దాన్ని ముందుగానే వెంటనే సాక్షి టీవీ ఖండించడం జరిగింది. దాన్ని పట్టుకొని దాన్ని వక్రీకరిస్తూ చిల్లువలు పలువులు చేస్తూ ఈ విధంగా ఇలాంటి దోషణలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే ఏడాది గడిచింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏడాది పాలనలో పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు సరికదా. మహిళల రక్షణ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన విషయం మనం చూసాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం